హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఈరోజు సమతారెడ్డి స్టూడియోలో మీకు కొత్త అరైవల్ అంటే ఇప్పటివరకు మనము చూడండి బయట ఇంకా వచ్చాయో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ న్యూ అరైవల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కాబట్టి మీకు ఆర్గెన్జా పైన డిజిటల్ ప్రింట్ అవి చూద్దాం. ఈ మధ్య మొత్తం డిజిటల్ ప్రింట్ నడుస్తున్నాయి, కలంకారీ నడుస్తున్నాయి అండ్ ఇప్పుడు కలంకారీ అనేటివి అన్నిటిపైన వస్తున్నాయి. బట్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇంకా నెక్స్ట్ ఒక 3-4 months తర్వాత మాత్రం ఇంకా పిచ్చిగా అన్ని తక్కువ రేట్స్ పైన కూడా మీకు కలంకారీ అన్నిట్లో అవైలబుల్ అవుతుంది. అప్పుడు ఇంత ఫ్యాషనబుల్ ఉండకుండొచ్చు. ఇప్పుడు ఇంకొక 3-4 months అయితే ఈ కలంకారీ అనేది ఇంకా ఫ్యాషన్గానే ఉంది. సో ఆ విషయం మీకు చెప్తూ లెటర్ స్టార్ట్. ఫస్ట్ ఇందులో మెయిన్ ఏంటంటే ఈ శారీస్లో కంప్లీట్ పేస్టల్ కలర్స్ ఉంటాయి, అన్ని లైట్ కలర్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ 5 అన్ని ఆల్మోస్ట్ సెట్ ఆఫ్ 5 ఉంటాయి. ఈ ఒక్క సెట్ మాత్రం 4 ఉంది. సో సెట్ గెట్ కాదు, అన్ని నంబర్స్ వరుసగా ఇద్దాము. బట్ ప్యాటర్న్ మీకు అర్థం కావడం కోసం నేను ఎలాబొరేట్గానే చెప్తాను. అండ్ దీనికి అడిషనల్గా ఏంటంటే ఈ ఆర్గెన్జా పైన బ్రాసో స్టైల్ లాగా ఇట్లా మనకి ఇది వస్తుంది కదా, బ్రాసో స్టైల్ లాగా వచ్చినట్టుగా అది వస్తుంది. మంచి లోటస్ ది ప్రింట్, డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది. సో తీసి చూద్దాం ఎట్లాగో, ఆలస్యం ఎందుకు. అండ్ నేను ఉల్టా పట్టుకున్నట్టున్నా బికాస్ పెద్ద బార్డర్ అటు ఉంది కదా. యా, ఇది పళ్ళు పార్ట్. మీకు ఆర్గెన్జా కాబట్టి ఖచ్చితంగా మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఆఫ్ క్లాత్. డిజిటల్ ప్రింట్ మనకు వచ్చేసి ఎలిఫెంట్ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ మహారాజు అట్లా ఉన్నట్టు. అండ్ లోటస్ క్రీపర్స్ కంటిన్యూ అవుతుంది. సో సింగిల్ లేయర్లో ఒకటి ఎలాబొరేట్గా డిజైన్ చూపిస్తా. పైన వైపు కొంచెం చిన్న బార్డర్, ఒక 3 to 4 inches, కింద ఒక 4 to 5 inches లోపు ఉంది. ఇది పీచ్ కలర్లో ఉంది. కంప్లీట్ పేస్టల్ శారీ మనం చూస్తున్నాము, పార్టీవేర్ ఆర్గెన్జా. అండ్ ఇట్లా మనకి జరీతో ఎండ్ అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూపించినాక దీంట్లో నెక్స్ట్ కలర్స్ చూపిస్తాం. ఇది ఏజ్ గ్రూప్కి వస్తే ఒక 20 years అమ్మాయి నుంచి ఎవరైనా, ఒక 45 ఏజ్ లోపు ఎవరైనా కట్టచ్చు. అండ్ ఇన్ కేస్ ఇంకా అబోవ్ వాళ్ళు కూడా వాళ్ళు క్యారీ చేయగలుగుతారు అంటే స్టెప్స్ పెట్టుకొని అయితే క్యారీ చేస్తారు కదా. ఇదైతే కంప్లీట్ పార్టీ వేర్ చిన్న ఫంక్షన్స్కి కట్టేలాగా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది, తెప్పించుకొని చూడండి. ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్. సో ఏంటంటే ఇక్కడ అస్సలు ప్రింట్ అది రాకుండా జరీది వీవ్ లాగా వచ్చింది. సో ఎలాబొరేట్గా దీంట్లో మొత్తం డీటెయిల్స్ చెప్పినా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇదే దాంట్లో కలర్స్ ఏంటో చూద్దాం. సో ఎలిఫెంట్ వచ్చినాయి, లోటస్ వచ్చినాయి, నెంబర్ 1 నంబర్స్ ప్రొవైడ్ చేద్దాం. పీచ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్, సేమ్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ సేమ్. సో ఇది ఎక్కువ తీయట్లేదు మీకు, ఇక్కడ చూపిస్తా. స్క్రీన్ పైన ఉన్నంతసేపు మీరు పిక్ తీసుకోవడానికి, స్క్రీన్ షాట్ తీయడానికి ఉంటుంది. బేబీ పింక్ సేమ్ ప్యాటర్న్, మనకి ఎలిఫెంట్ పైన ఇట్లా రాజు ఆ టైప్ ఉంది కదా, ఆ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్, ఇది వచ్చేసి పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ ఇందాక చూపించినట్టుగానే ఇట్లా ఉంటుంది. ఓకే, ఈ సెట్లో వచ్చేసి మనకి 4 వచ్చినాయి. నెక్స్ట్ దీంట్లో పిస్తా గ్రీన్ చూస్తున్నాము. అన్నీ కూడా పేస్టల్ కలర్స్, బట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ప్రైస్ చెప్పినో లేదో ఇంత చెప్పి 2850 రూపీస్. సో ఆర్గాన్జాలో అన్నిట్లో ఫ్యాబ్రిక్స్లో అన్ని ప్రైజెస్ అనేది డిఫర్ అవుతుంది. ఇది క్వాలిటీ వచ్చేసి 2550. దీని బ్లౌజ్ ఇది. ఓకే, దీంట్లో నంబర్ 4 శారీ వచ్చేసి డార్క్ వీటిష్ కలర్ పైన. సో ఎవరికి ఏ బ్యాక్గ్రౌండ్ పైన నచ్చితే అది, అన్నిటికీ ప్యాటర్న్ అయితే సేమే. ఇట్లా కంప్లీట్ ఇట్లా వచ్చింది. తర్వాత పళ్ళు పార్ట్, కొంగు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ సెట్ చూద్దాం. మంచి బేబీ పింక్. ఈ సెట్ మనం బేబీ పింక్ తోటి స్టార్ట్ చేద్దాం. అయితే బేబీ పింక్ పైన మనకి చూస్తే దూరం నుంచి కాంతా వర్క్ లాగా ఉంది కదా, దగ్గర నుంచి కూడా అట్లనే ఉంది యాక్చువల్గా. బట్ ఇది వచ్చేసి కుట్టు కాదు, డిజిటల్ ప్రింట్ ఆఫ్ కాంతా వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ బర్డ్స్ చూడండి, బర్డ్స్ ఎక్కడ, ఇట్లా బర్డ్స్, అది ప్యారెట్స్ అనుకుంటా, ప్యారెట్స్ అండ్ క్రీపర్స్, ఫ్లవర్స్. అండ్ ఎక్స్ట్రా ఇది బ్రాసో టైపు మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన కొంచెం చిన్న బార్డర్ అండ్ ఇట్ సైడ్ పెద్ద బార్డర్. కంప్లీట్ జరీతోటి మంచి రిచ్ పార్టీ వేర్, మంచి కట్టుకొని వెళ్ళాలి. లైట్ వెయిట్ శారీస్ ఉండాలి. కొంచెము ఏజ్ గ్రూప్ వచ్చి ఒక 20 నుంచి చెప్పిన కదా 50 లోపు ఎవరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఏంటంటే సింగిల్ వేసుకుంటారా లేదా. అండ్ ఇంకోటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బ్లౌజ్ కూడా సెల్ఫ్ రావడం వల్ల ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. సింగిల్ కూడా మనం క్యారీ చేయొచ్చు, క్యారీ చేసే పని అయితే క్యారీ చేయొచ్చు. ఇట్లా వస్తుంది బ్లౌజ్. నెక్స్ట్ ఫటాఫట్ మనం చూసేద్దాము. నెక్స్ట్ దీంట్లో మనకి డార్క్ వీటిష్ కలర్ పైన కాంతా వర్క్ వచ్చినాయి. ఫ్లోరల్ కలర్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. బర్డ్స్ తోటి వచ్చిన సెకండ్ సెట్. ఇది సెట్ అవంతా ఏమి ఇవ్వను, నంబర్స్ ఇస్తాను. అండ్ మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు ప్లేస్ మెన్షన్ చేయట్లేదు. ఆఫ్లైన్ ఆన్లైన్ అట్లా వెళ్ళేసి వస్తే ఆ క్లయింట్కి ఆ శారీ రాదు, తర్వాత నన్ను అడగొద్దు.
ప్లీజ్ దయచేసి ఇది ఇబ్బంది మీరు పడకండి, నన్ను పెట్టకండి. ఆ శారీ ఇవ్వట్లేదని మీరు నన్ను అంటున్నారు, మీరు అప్పుడే కన్ఫర్మ్ చేయట్లేదు. బికాస్ నేను ఆన్లైన్ మీకు కనిపిస్తున్నాను కదా, అప్పుడు కన్ఫర్మ్ చేసేయండి. తర్వాత ఇది వచ్చేసి మనకి కొంగు అండ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది. సో ఇందులో కలర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి బేబీ పింక్ చూసినాం, తర్వాత వీట్ కలర్ చూస్తున్నాం, తర్వాత వచ్చి బ్లూ ఉంది. ఇందాక దాంట్లో బ్లూ మేబీ లేదనుకుంటా. ఈ టైప్ ఆఫ్ పేస్టల్ బ్లూ మంచిగా అనిపిస్తుంది, కాంతా వర్క్ లాగా. అండ్ డార్క్ కలర్ ఆఫ్ ఫ్లోరల్ వచ్చింది కదా డిజిటల్ ప్రింట్లో, దానివల్ల వైబ్రెంట్గా మంచిగా అనిపిస్తుంది. బ్లౌజ్ అన్నిట్లో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇది వచ్చేసి బ్లౌజ్లో ఏంటంటే డిఫరెన్స్, ఆ డార్క్ కలర్స్ అనేది రాలేదన్నట్టు. అండ్ ఇవాళ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు కూడా అస్సలు లేవు. బికాస్ చాలా ఉన్నాయి కదా, ఇంకా మీకు ఆ వీడియో చూసి మళ్ళీ ఇట్లా అయిపోకుండా చీరల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ముచ్చటకి వేరే వేరే ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నా, ఇంట్రెస్టింగ్ మీరు చెప్పిన టాపిక్స్ పైనే. ఇది మనకి పిస్తా గ్రీన్ పైన కూడా ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది. సో ఏది ఇన్ కేస్ ఒకటి కలర్ మిస్ అయినా కూడా వేరేది తీసుకునేలాగానే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. సో ట్రై చేయొచ్చు, న్యూగా ట్రై చేయాలి అంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది దీంట్లో బ్లౌజ్. తర్వాత దీంట్లో లాస్ట్ వచ్చేసి మనకి పీచ్ షేడ్, కొంచెం డార్క్ పీచ్ షేడ్, పైన ఉల్టా పెట్టుకోండి. 1 సెకండ్. ఇది వచ్చేసి కంప్లీట్ బాడీ, పళ్ళు, కొంగు, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెట్ మనం కంటిన్యూ చేస్తున్నాము. కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్లో బ్లూ కలర్, అండ్ దీనిపైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ కంప్లీట్ వేరు. మనకి చిన్న లోటస్ బర్డ్స్ లాగా ఉన్నాయి, అండ్ పెద్ద లోటస్లో అమ్మాయి కూర్చున్నట్టుగా. అండ్ ఈ బ్రాసోది కంటిన్యూ అవుతుంది డిజైన్, బట్ ఇందులో కొంచెం ఇంకా బ్రాడ్గా వచ్చింది. అన్నిటికీ బార్డర్ కూడా సిమిలర్గానే ఉంది, ఇటు సైడ్ చిన్నగా అండ్ ఇటు సైడ్ వచ్చేసి పెద్దగా. ఇది మనకి పళ్ళు, జరీ కంప్లీట్ ఇట్లా జరీ ఎండ్ అవుతుంది. కొందరు అమ్మాయిలు అడుగుతుంటారు ఒక్కోసారి, లైక్ మా ఏజ్ గ్రూప్ ఏది బాగుంటుంది సజెస్ట్ చేయమని చెప్పి. ఇవాళైతే బెస్ట్ చాయిస్ మీకు. అమ్మాయిలు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ వాట్సాప్లో కానీ మెసేజ్ పెట్టిండ్రో వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, దిస్ ఇస్ వెరీ వెరీ వెల్ అండ్ ట్రెండీ. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఇందులో బ్లౌజ్లో ప్రతి దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది అడిషనల్గా ఈ కలర్స్ టచ్అప్ ఏదైతే ఉందో ఇది బ్లౌజ్లలో రాలేదు. అండ్ దీనికి మీరు నంబర్ ఆఫ్ చాయిస్ ఆఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లైక్ స్లీవ్లెస్ ఎనీవే యూ క్యాన్ ఫ్లాంట్, అదర్వైజ్ బెల్ బాటమ్ హ్యాండ్స్ కానీ చిన్న ఫ్రిల్, రఫుల్ హ్యాండ్స్, రఫుల్స్లో డిఫరెంట్ లైక్ ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలో యూ హ్యావ్ అ చాయిస్. అండ్ వెనకాల బో లాగా కట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఎక్స్పోజింగ్ అండ్ కాన్ఫిడెంట్గా ఒక పార్టీ వేర్ లుక్ లాగా అంటే కూడా వెనకాల బో ప్యాటర్న్ విత్ సాటిన్ తీసుకోవచ్చు. దీంట్లో క్లాత్ సఫిషియంట్ లేదంటే కూడా సేమ్ కలర్ అట్లా తీసుకొని, లేదంటే ఇంట్లో కాంట్రాస్ట్ కలర్ తీసుకొని బో ప్యాటర్న్ లాగా వెనకాల ఇలా ట్రై చేస్తాం కదా, ఆ ప్యాటర్న్ అయినా ట్రై చేయొచ్చు. సో ఇంత ఎలాబరేట్గా చెప్పిన దీని గురించి, బికాస్ లైక్ ఒక్కోసారి అడుగుతారు కదా సజెషన్, అప్పుడు రైట్గా ఇప్పుడే చెప్పేస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇన్ దిస్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ చాయిస్, లైక్ 5 ఉన్నాయి ఇందులో. సో అందులో వన్ ఆఫ్ ది కలర్ ఇస్ పిస్తా గ్రీన్, కంప్లీట్ పిస్తా గ్రీన్. అన్నిపైన కూడా ఇది వైబ్రెంట్గా కలర్స్ టచ్అప్ వల్ల మంచిగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంగు పార్ట్ అండ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది. సో రైట్ నౌ పిస్తా గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ డార్క్ పీటిష్ కలర్, ఇందాక చెప్పినట్టుగా కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదు కాబట్టి మీరు సింగిల్ కూడా ఫ్లాన్ చేయొచ్చు. కాన్ఫిడెంట్గా చేస్తాము అనుకునే అమ్మాయిలు అట్లా కూడా ఫ్లాన్ చేయొచ్చు. సో ఇది డిజైన్ మనకి ట్రెడిషనల్గా వచ్చింది, బట్ కొంచెం మోడర్న్గా రావడం మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన. ఇది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ వచ్చేసి పీచ్, డార్క్ పీచ్ కలర్. ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, అమ్మాయి ఉన్న ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. కొంగు సరితోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే, ఇట్లాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఒకటే మంచిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెట్టికోట్ కలర్ అనేది మస్ట్ అండ్ షుడ్. లెంత్ కూడా ప్రాపర్గా ఉండాలి. కొంచెం పైకున్నా కూడా అది చాలా ఆక్వర్డ్, చీరకున్న అందం మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఇది కానీ నెట్ శారీస్ కానీ ఫ్యాబ్రిక్ ఏదైతే ట్రాన్స్పరెంట్ ఉందో ఇది చిన్న చిన్న విషయమే అనిపిస్తుంది చూడడానికి, కానీ హరిబరిలో లాస్ట్ మినిట్లో చీరలు కట్టేవి కాదు. ఇది లైక్ ప్రాపర్గా పెట్టికోట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ముందే చూసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అదొక చిన్న సజెషన్. ఇది లాస్ట్ కలర్, దీంట్లో డార్క్ బేబీ పింక్. కొన్నిటికి టెన్షన్ ఉండదు, పెట్టికోట్స్ ఏ కలర్ ఉన్నా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇట్లాంటి అయితే చాలా కాన్షియస్గా ఉండే పని కాబట్టి
ముందే చూసి పెట్టుకుంటే లాస్ట్ మినిట్ హడావిడి ఉండదు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చూసే లాస్ట్ సెట్లో కూడా మనకి కాంతా వర్కే ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక సెట్ ఆఫ్ 2లో చూసింది ఏంటంటే అన్ని మనకి ప్యారెట్స్ అట్లా బర్డ్స్ లాగా వచ్చింది క్రీపర్స్ తోటి. వెరాస్ ఇక్కడ వచ్చేసి ఎలిఫాంట్స్ వచ్చినాయి. అన్ని ఎలిఫాంట్స్ బొద్దుగా ముద్దుగా మొత్తం చీర మొత్తం ఉన్నాయి. బ్రాసోది డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ తోటి. పైన వైపు అండ్ కింద వైపు జరీ బార్డర్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి కొంగు. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా స్కిప్ చేస్తే అక్కడ అదే ఇక్కడ అదే ఉదర్ బి మేజ్ లాగా నాలోని అంతటా ఉండాలి. లైక్ ప్రతిసారి డిస్క్రిప్షన్ ఇస్తే మీకే ఈజీ అవుతుంది. ఏదన్నా పొరపాటున స్కిప్ చేస్తే న్యూ కమర్స్ కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా. కాన్ఫిడెంట్ విత్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలాబరేట్గా చూపించినా మస్తు మాట్లాడినా అయిపోయింది కదా. ఇప్పుడు ఫటాఫట్ నెక్స్ట్ చూద్దాం. సో డార్క్ వీటిష్ కలర్ ఒకటి ఉంది ఇందులో. తర్వాత పిస్తా గ్రీన్ ఉంది. అండ్ ఈ శారీస్ మంచిగా గ్రేస్ఫుల్గా క్యారీ చేస్తాం అనుకుంటేనే తీసుకోండి. ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాము అట్లా ఇట్లా అని హడావుడిగా కట్టుకునే చీరలు కాదు ఇది. కట్టుకుంటే సింగిల్ లేకపోతే నీట్గా స్టెప్స్ పెడితేనే బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ కలర్ దీంట్లో పిస్తా గ్రీన్. ఇది వచ్చేసి మనకి కొంగు. బ్లౌజ్ ఇది బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో బ్లూ ఉంది. సేమ్ ప్యాటర్న్లో బ్లూ ఉంది. 2850 ప్రైస్. ఆర్గాన్జా పార్టీ వేర్ ఆర్ ఫంక్షన్స్కి కట్టుకునేలాగా చాలా మంచి క్వాలిటీలో చాలా బాగున్నాయి. న్యూ అరైవల్, కంప్లీట్ న్యూ అరైవల్ ఆఫ్ శారీస్ ఇన్ దిస్ ప్యాటర్న్. సో జస్ట్ నౌ ఐ షోడ్ యూ బ్లూ కలర్. తర్వాత దీంట్లో కూడా మళ్ళీ పీచ్ అండ్ పింక్ తోటి ఎండ్ చేద్దాం. పీచ్లో ఇట్లా ఒక సెకండ్ పట్టుకున్నా కాబట్టి నీట్గా చూసుకొని కొనేవాళ్ళు సీరియస్గా చూసి కొనుక్కోండి. కొంగు బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బేబీ పింక్ తోటి ఏం చేద్దాం. ఇది వచ్చేసి బేబీ పింక్ పైన ఈ ప్యాటర్న్లో కంప్లీట్ మనకి ఎలిఫాంట్స్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. క్రీపర్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్. డన్ ఫర్ ది డే. మీరందరూ ఎంతో ఇష్టంగా ప్రేమతోటి నాకు కమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా రోజు. సో ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఎక్కువ కమెంట్స్ ఇచ్చిన వాళ్ళే నాకు హైలైట్లో ఉంటారనమాట. నాకు హిట్ లిస్ట్లో అరే వీళ్ళు చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి అందులో చాలామంది ఉన్నారు. బట్ నేను ఫ్రీక్వెంట్గా ఇప్పటి నుంచి మధ్యలో వాళ్ళ గురించి చెప్తూ అండ్ నాకు ఏ మెసేజ్ బాగా హార్ట్కి టచ్ అయిందో అది మీకు షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి హైమకేశవ తంగిరాల అని ఉంటుంది. కమెంట్స్లో ఎక్కువ ఈ అమ్మాయి ఇస్తుంటాను ఈ మధ్య. నాకు ఏజ్ గ్రూప్ ఎవరిని కూడా నాకు సంబంధం లేదు. అందరినీ అమ్మ అని పిలుస్తుంటా. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నా ఏజ్ అందరినీ లొల్లి ఉండదు, అమ్మ అంటే అయిపోతుంది. బికాస్ అందరికీ నాకు అట్లా ఇష్టం అమ్మ అనడం. సో ఈ అమ్మ పేరు వచ్చేసి హైమకేశవ తంగిరాల. తను ఎలా పెట్టిందంటే చాలా బాగున్నాయి అమ్మ శారీస్, మీరు చూపించేవన్నీ చాలా నచ్చుతున్నాయి. బట్ ఆల్ టైమ్ షాప్ చేయలేము కదా, కానీ అన్నీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ సెలెక్షన్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ సెలెక్షన్. లవ్డ్ ఆల్. చూసి అయినా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మ హైమకేశవ తంగిరాల. మీరు చాలా థ్యాంక్స్ అమ్మ. రోజు మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ కమెంట్స్ పెడుతున్నారు. సో మధ్యలో ఇట్లాంటి షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక మీదట. సో ఆలోచించుకొనియండి. ఎట్లాగో మీరు అందరూ మంచిగానే ఇస్తారు. లైక్ ఎప్పుడు నేను మీ వల్ల ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. కమెంట్స్ చదివి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత టైం తీసుకొని మనకున్న రోజు స్కెడ్యూల్లో ఒకరికి అట్లా ఇవ్వడం అనేది చాలా, మీరు హ్యాట్స్ ఆఫ్ టు యూ అందరికీ. అండ్ ఇవాళ చూపించిన మీకు ఆర్గాన్జా శారీస్ ఎట్లా అనిపించినాయి. 2850 రూపీస్. తర్వాత మీరు ఎప్పుడులాగానే వాట్సాప్లో నాకు ఫొటోస్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ.